పెంపుడు జాతులను దయచేసి సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద వాళ్ళకేదో జీతాలు ఇవ్వాలని వాళ్ళేదో ఇంప్రెస్ చేస్తే వాళ్లకు నెలకు జీతాలు పడతాయన్న ఆలోచనతో సోషల్ మీడియాలో ఏవి పడతాయి పెట్టొద్దు. రెండోది, కొంతమంది ఎక్స్ ఎమ్మెల్యేలు ఇందాక మల్లురావు గారు చెప్పారు, ఎంత తొందరగా అయితే అంత తొందరగా పోయి ప్రెస్ మీట్ పెట్టాలి, బాస్ దగ్గర మంచి మార్కులు సంపాదించాలి. చూసినావా, మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఎవరు సపోర్ట్ చేస్తలేడు, నేను తప్ప నేనే బీఆర్ఎస్ పార్టీకి పేటెంట్ను. నన్ను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు తీసుకొచ్చి పెద్దగా చేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని ఆ విశ్వాసాన్ని చూపించాలని ఆవేశపడిపోయి ఏదైనా సగం సగం ఇన్ఫర్మేషన్ చేతికి చిక్కంగానే డొల్లుకుంటా పోయి ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టేది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టేంత అమాయకులు కూడా కాదు. వాళ్ళందరికీ తెలుసు ఏం జరుగుతుందో తెలవడమే కాకుండా ఏం జరగబోతుందో కూడా తెలుసు వాళ్ళకు. వీళ్ళు ఏదైనా ఢిల్లీకి వచ్చి వారం రోజులు ఏదో ఉన్నట్టుర్రు, మరి ఏం సంప్రదింపులు జరుపుకుర్రో బీజేపీ ప్రభుత్వంతో అదేదో చేసుకొని సెట్ అయిపోతే బెటర్ వాళ్ళు. ఎందుకంటే జరుగుతున్నట్టే ఉంది. 5 రోజులు 10 రోజులు ఏం చేస్తారు, అడ్వకేట్లతోటి వాళ్ళ చెల్లె బెయిల్ కోసం వస్తే వారం రోజులు చర్చలు ఉంటాయి అడ్వకేట్ తోటి మాట్లాడి. మనకు కూడా కేసులు ఉంటే అడ్వకేట్ దగ్గరికి ఎన్ని గంటలు పోయి కూర్చుంటే అడ్వకేట్ దగ్గర అరగంట కూర్చుంటాము, ఏమవుతుంది రేపు ఫ్యూచర్ ఏంది, బెయిల్ వస్తుందా బెయిల్ రాదా, ఏమున్నాయి సెక్షన్లు చూసుకొని పోతాం తప్ప 5-6 రోజులు ఉండి ఏం మంతనాలు చేస్తుర్రు. అదేగా నేనేమంటున్నా, నేనేం లేనా 4 గోడల మధ్యన. కానీ రాజకీయాలలో ఏం జరుగుద్ది అక్కడ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వచ్చేటువంటి ఇప్పుడు ఆడ ఏం జరుగుతుంది, ఆడ శూన్యం. నిన్నమన్నా బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు పోయి అసలు కాంగ్రెస్ పథకాలే నడచలేవు అంటే కళ్ళు దొబ్బినే అయింది. 10,000 15 ఆల్రెడీ 6,500 మొదటి రోజే డిస్బర్స్మెంట్ అయింది. ఏది రైతు రుణమాఫీ ఇప్పుడు 1,500,000 అవుతుంది. దాంట్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, చిన్న అంటే మిస్టేక్స్ కరెక్షన్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేస్తాం. 31,000 కోట్లు ఇవ్వాలనేది పట్టుదలతో ఉన్నాం. 31,000 కోట్ల రూపాయలు ఇవ్వాలనేది పట్టుదలతో ఉన్నాం. 100% ఇస్తాము. అరే ₹1 లేదు, ₹1 ఇవ్వలేదంటే కనపడతలేదా? ఆన్లైన్లో జనాలకు పైసలు వస్తలేవా? ఎన్ని వేల మందికి వచ్చింది రైతులకు తెలియదా? ఏం మాట్లాడతాడు? ఇక్కడి నుంచి పోయిండు అక్కడ పోయి ప్రెస్ మీట్ పెట్టేసి తెలంగాణలో ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తలేదు, తెలంగాణలో ఏం లేదని చెప్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ మంచి ఇక్కడ రూలింగ్లు ఉన్నారు, ఇక్కడ మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉండి వాస్తవాలు మాట్లాడుకోవాలి. ప్రతిపక్షంలో ఉండి తప్పిదాలు జరిగినప్పుడు తప్పిదాలను ఎలికి చూపించాలి తప్ప నోరుకొచ్చినట్టు జరుగుతున్నాయి జరగనట్టు అసలు ఏం జరుగుతలేదన్నట్టు మాట్లాడితే అది కిషన్ రెడ్డి గారికైనా తప్పు, అది కేటీఆర్ గారికైనా తప్పు, అది వాళ్ళ దగ్గర ఉన్న బాల్కా సుమన్కైనా తప్పు, వాళ్ళ కింద సోషల్ మీడియాలో పనిచేసి ఇంకెవరికైనా తప్పే. నేను అనేది ఏంటంటే క్లారిటీతో ఉండమని తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 13వ తారీఖు నాడు తిరిగి భారతదేశానికి వస్తుంటే సౌత్ కొరియా కూడా పోతురు. వచ్చిన తర్వాత వాస్తవంగా ఎన్ని కంపెనీలు మనం వితిన్ 2 monthsలో రివ్యూ చేద్దాం. దానికంటే ముందు నేను ముఖ్యంగా మరొకసారి అడుగుతున్నా, గత 10 సంవత్సరాలలో సూటు బూటుమే కిషన్ కన్నయ్య ఎన్నిసార్లు విదేశాలకు పోయిండు, ఎన్ని డబ్బులు తెచ్చిండో మాత్రం 100% ఇవాళ శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఆయన ఎన్ని టూర్లు పోయిండు మొత్తం ఏది 2014 నుంచి 2024 దాకా కేటీఆర్ గారు ఆయనే ముఖ్యమంత్రి అనుకొని కుటుంబ పాలనకు సంబంధించిన ఒక కొడుకుగా ముఖ్యమంత్రి తరపున ఒక ఐటీ మినిస్టర్గా పోయి ఎన్ని పెట్టుబడులు తెలంగాణకు తెచ్చిండు అనేది మాత్రం చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే పక్క వాళ్ళ మీద వేలు చూపించినప్పుడు 8 నెలల ప్రభుత్వం మీద మీరు ఏలు చూపించినప్పుడు 10 ఏళ్ళ మీ ప్రభుత్వం మీద అడగడనా ఎవడు? మరి ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకున్నాం? వరల్డ్ బ్యాంక్ అధికారులను కలిస్తే కూడా మీకు నవ్వులాట చేస్తున్నారంటే మీకున్న విఘ్నతకు నేను వదిలేస్తున్నాను తెలియజేస్తూ